ముస్లిం సోదరులకు రంజానే పెద్ద పండుగ. నెల రోజులు నిష్టగా ఒక పొద్దులు ఉంటారు. రోజు ప్రార్థనలు, పొద్దుక ఇఫ్తార్ విందులు. ఇక రంజాన్ షాపింగ్ చిన్నగా నడవలే. బట్టలు, చెప్పులు, గడారాలు, సెంట్లు, అత్తర్లు, షేకమ్మలు. అబ్బో, చార్మినార్ కాడ ఈ నెల రోజులు పెద్ద జాతర సాగింది. నిన్న నెల పొడుపు కనిపించగానే ఇక ఎల్ల పండుగ చేసుకుర్రు. మరి ఏడేడ ఎట్లెట్ల అయ్యిందో అంతా మునుంబెట్టార్చుకొని వద్దాం పారోసారి. పట్నంలో రంజాన్ పండుగ మా సంబురంగా అయింది. ముస్లిం సోదరులంతా మసీదులు దర్గాల కాడికి పోయి నమాజ్ చదివిర్రు. చల్లగా చూడమని అల్లాను మొక్కి అలాయి తీసుకుర్రు. ఇక పాత బస్తీ గల్లీల పొంటి చూడాలే, ముస్లిం అన్నలంతా కొత్త బట్టలు వేసుకొని అత్తర చెట్లు పూసుకొని మసీదుల పొంటి పోతుంటే రంజాన్ పండుగ అంతా ఈయనే ఉందా ఎట్లా అన్నట్టు అనిపించింది. చిన్నోళ్ళ కాంచి పెద్దోళ్ళ దాకా అందరికందరూ మసీదుల బాట పట్టిర్రు. మక్కా మసీదు మీరాలం దర్గా కాడైతే వేల మంది నమాజు చదివిర్రు. హిందూ ముస్లిం సోదరులు అలాయి తీసుకుంటుంటే చార్మినారే వంగి సలాం చేసినంత సంబరం అనిపించింది. అటు జిల్లాల పొంటి కూడా రంజాన్ పండుగ మా సంబురంగా అయింది. ఎక్కడ చూడు ప్రార్థనలు, నమాజులతోని మసీదులన్నీ కిటకిటలాడినాయి. నల్లగొండల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు, అటు సిద్దిపేటలో మాజీ మంత్రి హరీష్ రావు సారు ఎక్కడోళ్ళు అక్కడ హాజరుపడి అన్నలకు ఈద్ ముబారక్ చెప్పిర్రు. ఇటు నాచారంలో 1000 మంది ముస్లిం సోదరులకు నీళ్ల సీసాలు, సల్ల ప్యాకెట్లు వంచిండు అక్కడి లోకల్ లీడర్ శ్రీకాంత్ అన్న. ప్రార్థనలు ఉన్నాయి కాబట్టి ట్రాఫిక్ ఆంక్షలతో గట్టిగానే పెట్టిర్రు. ఇక ఒక్క పొద్దులు ఓడిచినాయి కాబట్టి సీర్కూర్మా, షావంగులు, తీరు మిఠాయిలు వంచుకొని నోరు తీపి చేసుకురు అన్నలు. గిట్ల పట్నం పల్లె అనే తేడా ఏం లేదు. చిన్న పట్టణాల కాంచి దేశ రాజధాని దాకా రంజాన్ పండుగ మునుపటి కంటే ఈ తాపికింత రంజుగా జరుపుకురు ముస్లిం సోదరులు.